పితా పుత్ర పవిత్రాత్మ నామమునా అమ్మా మరియమ్మా, మంగళవార్త మహోత్సవం కొనియాడే ఈ దినము ఆ మంగళవార్త మాకు కూడా వినబడాలమ్మా, ప్రార్థించమ్మా. Dear brothers and sisters, we celebrate the feast of Annunciation, announcing the good news for all of us along with Mother Mary. ఈరోజు మంగళవార్త మహోత్సవ శుభాకాంక్షలను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అమ్మకి ఇస్తే బిడ్డలకు ఇచ్చినట్లే, అందువలన ఆ మరియ తల్లికి ఇచ్చిన మంగళవార్త మీ ఇండ్లలో వినపడాలని అనేక మంది నిన్నటి రోజు వచ్చి రాసి ఇచ్చిన, కన్నీళ్లు కార్చిన, కారుణ్యమూర్తి పండుగ సందర్భంగా మమ్మలను ప్రార్థన అడిగిన ప్రతి ఒక్కరూ, ఆన్లైన్లో చూసిన వారు అందరికీ ఈరోజు మంగళవార్త వినపడాలని, along with online viewers, those who wrote the intentions, cried and offered the prayer during this great feast of Divine Mercy yesterday, we pray for you today that God may bring Annunciation, good news to all of you. ముందుకొచ్చి స్పాన్సర్ చేసేవాళ్ళు మేకల నీలిమా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఒసగిన ప్రతి దీవెనలను బట్టి కృతజ్ఞతగా వారి కుటుంబ ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. గోపు జసింత గ్రెగోరి రెడ్డి కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా వారి మనవరాలు 10వ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా నిన్నటి రోజు తెర వెనుక పనిచేసినటువంటి ప్రతి బిడ్డను ప్రభు ఆశీర్వదించమని, వంట చేసి వడ్డించి అందరికీ అనుకూలమైనటువంటి కార్యం చేసిన ప్రతి ఒక్కరిని మనసారా ఈరోజు దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో వారికి శుభకార్యములు జరుగునుగాక. మనమందరం కలిసి భక్తితో ఈరోజు కూడా మంగళవార్త మన చెవులలో వినబడటానికి ఆశతో వేచి ఉన్నాం. ప్రార్థన చేద్దాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి తండ్రి వైపు చూస్తూ ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని నీవు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. అమ్మ వైపు చూస్తూ, ఆ తల్లి ద్వారా యేసయ్య వైపు చూస్తూ, తండ్రి వైపు చూస్తూ ప్రార్థిస్తాం. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడినవారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రభు పలికిన వాక్కుడు నెరవేరునని నమ్మిన నువ్వు ఎంత ధన్యురాలవు. నమ్మకం, విశ్వాసం
అది ఆమెకి దీవెనగా మారింది. మనం కూడా విశ్వసిస్తాం. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పరమగీతం 4వ అధ్యాయం 1వ వచనం. ప్రేయసి నీవు మికిలి సుందరాగివి. దిస్ ఈజ్ సో బ్యూటిఫుల్ అబౌట్ మదర్ మేరీ. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ విమెన్ మదర్ ఫిగర్ మమ్మ మేరీ. యు ఆర్ సో బ్యూటిఫుల్ ఇన్ అవర్ సైట్. నిన్ను ఇంత గొప్పగా తయారు చేసిన దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నామని ఈరోజు మనం పాడబోతున్నాం. సాలమోను జ్ఞాన గ్రంథం, సాలమోను రాసినటువంటి మరి పరమగీతం, ఎ సాంగ్ ఆఫ్ సాలమోన్, చాప్టర్ 4 verse 1. ఓ మై బిలవడ్, యు ఆర్ సో బ్యూటిఫుల్. దట్స్ వాట్ వీ విల్ టాక్ అబౌట్ అవర్ మదర్ మేరీ. షీ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ విమెన్ అమంగ్ ద హోల్ వరల్డ్. Not because of outward appearance. She is so beautiful because she gave us Jesus. పరమగీతం 6వ అధ్యాయం 9వ వచనం. యువతులెల్లరూ ఆమెను చూచి ధన్యురాలని స్తుతించిరి. రాణులు ఉపపత్నులు ఆమెను కీర్తించిరి. All the young women joining together, they all said, "Blessed are you." That's what we all will join together. You are blessed, mother, to hear the good news. You brought the good news for us. Thank you. సువార్తను వినడం మాత్రం కాదు, సువార్తగా మారింది. మనం కూడా అలా మారబోతున్నాం ఈరోజు పండుగ ద్వారా. ఇర్మియా 29:12వ వచనం. అప్పుడు మీరు నాకు మొరబెట్టి ప్రార్థన చేయుదురు, నేను నీ మనవిని ఆలింతును. మొరబెట్టి ప్రార్థించిన ఎంతో మంది వచ్చారు నిన్న. మొరబెట్టి ప్రార్థించి విన్నపాలు రాసిన బిడ్డలందరినీ మిమ్మల్ని మర్చిపోలేదు. ఆ విన్నపాలు మా చేతిలో ఉన్నాయి. ప్రార్థన చేస్తున్నారు సిస్టర్లు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బృందం. ప్రార్థన చేసుకోండి. జెరమయా 29:12. దెన్ దే విల్ క్రై అండ్ ప్రే అండ్ ఐ విల్ ఆన్సర్ దెమ్. సో మెనీ పీపుల్స్ టీయర్స్ ఆర్ రిటర్న్ అస్ ఇంటెన్షన్స్. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. నీవు మికిలి నెనరుగల తల్లి, నీ శరణు కోరి వచ్చితివమ్మా. నిన్ను వేడిన వారిని ఏనాడు చెయ్యి విడువని నమ్ముతున్నామమ్మా అని పాడే పాట. మిక్కిలి నెనరుగల తల్లి, నీ శరణు కోరి వచ్చితిమమ్మా. మిక్కిలి నెనరుగల తల్లి, నీ శరణు కోరి వచ్చితిమమ్మా. కృపారసము గల తల్లి, మమ్ము కరుణించుమని వేడితిమమ్మా. కృపారసము గల తల్లి, మమ్ము కరుణించుమని వేడితిమమ్మా. మమ్ము కరుణించుమని వేడితిమమ్మా. మమ్ము కరుణించుమని వేడితిమమ్మా. అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా.
నిన్ను వేడిన వారిని నీవెన్నడు చెయ్యి విడువవని నమ్మితిమమ్మా. నిన్ను వేడిన వారిని నీవెన్నడు చెయ్యి విడువవని నమ్మితిమమ్మా. నీ చరణముల చేరితిమమ్మా. నీ చరణముల చేరితిమమ్మా. కరుణతో బ్రోచి కాపాడవమ్మా. కరుణతో బ్రోచి కాపాడవమ్మా. అమ్మా మరియమ్మా. అమ్మా మరియమ్మా. మీ విన్నపాలన్నీ ఇక్కడ ఉంచారు. అలాగే ఇప్పుడు మీ విన్నపాలు అర్పించండి. అమ్మ ద్వారా యేసయ్య దగ్గర మంగళవార్త వినబడాలని ప్రార్థించండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పాపాత్ములైన మా కొరకై ఇప్పుడును మరణ సమయమందు ప్రార్థించండమ్మా అని మనం ప్రార్థించవచ్చా? ప్రార్థించవచ్చు. ఎందుకు? ఆమె పేరు అనుగ్రహ పరిపూర్ణురాలు. ఆమె ద్వారా మనం అడగవచ్చు. పాస్టర్లను అడుగుతున్నా, ఫాదర్లను అడుగుతున్నా. ఆమెలాగా అనుగ్రహముతో కూడిన ఏ పాస్టర్ లేరు, గురువులు లేరు, సేవకులు లేరు. అందువల్ల తప్పక అడగవచ్చు. కేథలిక్ సంఘంలో ఎందుకు అట్లా మరియ తల్లి ద్వారా అడిగినప్పుడు మీరు ఇట్లా చెప్పాలి, ఆమె అనుగ్రహ పరిపూర్ణురాలు, స్త్రీలలో ఆశీర్వదించబడిన స్త్రీ. కోట్ చేయాలి లూకా 1:28, అలాగే లూకా 1:42 కోట్ చేయాలి. కీర్తన 51:1 మరి 10, 11లో దావీదు ఇలా ఏడుస్తాడు. ఏమని? నీ సన్నిధి నుండి నన్ను గంటివేయకు, నీ పరిశుద్ధ ఆత్మను నా నుండి తీసివేయకు. ఎందుకు అట్లా వచ్చాడు? తన జీవితంలో చేసిన పాపములు, పొరపాట్లను ఒప్పుకున్నప్పుడు, పాపం చేసినప్పుడు దేవుని నుండి దూరం అయిపోతామో, దేవుడు మన నుండి దూరం అయిపోతామని భయం రావాలి మనకు. అలాంటి భక్తుడు రాసిన కీర్తన 51. Psalm 51:1, 10, 11 we hear, don't take away the Holy Spirit from me, do not cast me away from your presence. దానిని ఇప్పుడు మనం పాటగా పాడి, పాపులమని మమ్ము పోదోయకమమ్మ, నీ ప్రాపు కోరిన బిడ్డలవమ్మ, మా కోసం ప్రార్థించమ్మా. పాపాత్ములైన మా కోసం ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించు తల్లి అని పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. Now and at the time of my death, as I am a sinner, pray for me, mother. That's the meaning of the song.
మిక్కిలి నెనరుగల తల్లి నీ శరణు కోరి వచ్చితిమమ్మా. మిక్కిలి నెనరుగల తల్లి నీ శరణు కోరి వచ్చితిమమ్మా. కృపారసము గల తల్లి కృపారసము కృపారసము గల తల్లి. కేబుల్ పెట్టినా కేబుల్ పెట్టలేదు, నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే లాస్ట్ టైం ఇప్పుడు ఏం చేయాలి? ఎడిట్ చేయొచ్చు కదా. పాడుదాం ప్రియమైన సహోదరి సహోదరులారా. మిక్కిలి నెనరుగల తల్లి నీ శరణు కోరి వచ్చితివమ్మ. మిక్కిలి నెనరుగల తల్లి నీ శరణు కోరి వచ్చితిమమ్మా. మిక్కిలి నెనరుగల తల్లి నీ శరణు కోరి వచ్చితిమమ్మా. కృపారసము గల తల్లి మమ్ము కరుణించుమని వేడితిమమ్మా. మమ్ము కరుణించుమని వేడితిమమ్మా. కృపారసము గల తల్లి మమ్ము కరుణించుమని వేడితిమమ్మా. మమ్ము కరుణించుమని వేడితిమమ్మా. అమ్మా మరియమ్మా. అమ్మా మరియమ్మా. పాపులమని మమ్ము ప్రోదోయకమమ్మా. నీ ప్రాప్తు కోరిన బిడ్డలవమ్మా. పాపులమని మమ్ము ప్రోదోయకమ్మా. నీ ప్రాప్తు కోరిన బిడ్డలవమ్మా. దయగని మమ్ములా దరి చేర్చవమ్మా. దయగని మమ్ములా దరి చేర్చవమ్మా. నీ బిడ్డలవమ్మా ప్రార్థించమ్మా. నీ బిడ్డలవమ్మా ప్రార్థించమ్మా. అమ్మా మరియమ్మా. అమ్మా మరియమ్మా. నిన్నటి రోజు నేర్చుకున్న సత్యాన్ని మళ్ళొకసారి గుర్తించి, రక్తం ఒక సైడు ప్రవగించి జీవజలం ప్రవగించి కడుగుతున్న కరుణామూర్తి వైపు చూస్తూ అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా పాప శాపములన్నీ తొలగిపోవునుగాక అని ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను పంపగా దేవదూత లోనికి వచ్చి మరియ తల్లితో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. పరలోకము నుండి తండ్రి దేవుడు గౌరవించినటువంటి మరియ తల్లిని ఎంతమంది విమర్శిస్తున్నారు ఈ రోజుల్లో? ఆమెతో వచ్చి నమస్కారం పెట్టాడంట. శుభము. He greeted her. He told her, you are full of grace. నీవు అనుగ్రహ పరిపూర్ణురాలు. నాట్ 90%, నాట్ 99%, 100% you are full of grace. 100% నీవు అనుగ్రహంలో పరిపూర్ణురాలు అని అటువంటి గొప్ప తల్లిని ఎంత ఈజీగా చులుకుగా మాట్లాడుతున్నారు ఈరోజు ప్రసంగాలలో. ఒక్కసారి ఈ మాటను గట్టిగా పట్టుకో. నా జీవిత అనుభవం మీకు చాలాసార్లు చెప్పాను. అమ్మ మరియ తల్లి నా పక్కన నిలబడమంటే ఆ రోజు చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాక్యమైనా నేను ఎక్కడికి వెళ్ళినా. ఎస్, కీప్ హర్ బిసైడ్ యూ, కీప్ హర్ బిఫోర్ యూ, కీప్ హర్ సరౌండింగ్ యూ విత్ ద బ్లెస్సింగ్స్. లూక్ 1:26, లూకా 1:26. పాడుదామా? అదే అనుగ్రహం మన మీద ప్రవగించి ఆరోగ్యమాతగా ఆరోగ్యం చేకూర్చమని మరియ తల్లి ప్రార్థించగా ప్రతి వ్యాధి ఈ రోజు నయమైపోవునుగా. సుసన్న దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. కీర్తనాన్ని దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. సౌజన్య దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. రాకేల్ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఒక కంటిలో కురుపులాగా వచ్చేసి బాధపడుతున్నటువంటి చిన్న పాప నిన్ను దేవుడు దీవిస్తూ ఉన్నాడు. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? ఆరోగ్యమాతగా ఆరోగ్యం కలుగునుగా. ఆమేన్. మిక్కిలి నెడరుగల తల్లి, నీ శరణు కోరి వచ్చితిమమ్మా. మిక్కిలి నెడరుగల తల్లి, నీ శరణు కోరి వచ్చితిమమ్మా. కృపారసము గల తల్లి, మమ్ము కరుణించుమని వేడితిమమ్మా. కృపారసము గల తల్లి, మమ్ము కరుణించుమని వేడితిమమ్మా. మమ్ము కరుణించుమని వేడితిమమ్మా. మమ్ము కరుణించుమని వేడితిమమ్మా. అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా. అనుగ్రహ పరిపూర్ణురాల, ఏలిన వారు నీతో ఉన్నారు. నీతో ఉన్న కుమారుని ప్రార్థించమ్మా. అనుగ్రహ పరిపూర్ణురాల, ఏలిన వారు నీతో ఉన్నారు. నీతో ఉన్న కుమారుని ప్రార్థించమ్మా. ఆరోగ్యమాతగా ఆరోగ్యం దయచేయ, ఆరోగ్యమాతగా ఆరోగ్యం దయచేయ. కొరకై ప్రార్థించు దేవమాత, కొరకై ప్రార్థించు దేవమాత. అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా. ఏమని పాడా? మా కొరకై ప్రార్థించు దేవమాత, దేవమాత. ఎలిజబెత్ ఏం చెప్పింది? నా ప్రభువు తల్లి నా దగ్గరికి రావడం ఎలా ప్రార్థించినది. ఆమె గురించి ఎట్లా విమర్శించాలో ప్రజలకు అర్థం కావట్లేదు. ఇంకా దేవుని తల్లి, నా దేవుని తల్లి.
హౌ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ గాడ్స్ ఓన్ మదర్ హ్యాస్ కమ్ టు మీ. వద్దంటున్నారు ఇప్పుడు అమ్మ తల్లిని చాలామంది. మీకు కావాలంటే ఈరోజు అడగండి, దేవుని మాత ఆమె. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలామంది ఈ సర్టిఫికేట్ కోసం ఇప్పుడు అలమాడిపోతున్నారు, దాహముతో వేచి ఉన్నారు. కొన్ని వేల సంఖ్యలో ప్రజల చేతిలో చేరటానికి కారణం ఇప్పుడు అర్థమైంది ప్రజలకు. దేవుడు కాపాడితేనే తప్ప మనకు సంరక్షణ ఉండదు, లేకపోతే ప్రాణాపాయం కలిగే అవకాశంలో ఉన్నాయని ప్రజలు అర్థం చేసుకొని దాన్ని పట్టుకొని రోజు కుటుంబ సమేతంగా ప్రార్థిస్తున్నారు. దానిలో మీరున్నారు. DMI 24/7 గ్రూప్ మీ అందరినీ ప్రత్యేకంగా ఈరోజు నేను స్తోత్రం చెల్లించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా DMI గ్రూప్, ఎక్కడికి వెళ్ళినా 3 o'clock ప్రోగ్రామ్ అని ప్రజలు సాక్ష్యం చెప్పే రోజులు, ఇలా నేను చూడాలని ఆశించిన రోజులు సిమియోను లాగా దేవుడు నాకు ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఎస్, సో మెనీ పీపుల్ ఆర్ సేయింగ్ వీఆర్ DMI గ్రూప్, వి వాచ్ 3 o'clock ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామే మమ్మల్ని బ్రతికిస్తుంది ఫాదర్ అంటుంది. మే గాడ్ బ్లెస్ యూ. భవిష్యత్తులో నాకు దేవుడు మంచి ప్రేరేపణ ఇచ్చి మీతో పాటు ఇంకా కాంటాక్ట్లో ఉండేటట్టు ప్రభు కొన్ని అవకాశములు కలిపి చేయాలని ప్రార్థిస్తూ ఉండండి. ఎస్, వీ మే హ్యావ్ ఫ్యూ ప్రోగ్రామ్స్ ఇన్ ఫ్యూచర్ ఫర్ యూ as we keep going. As I find little break here and there, I will be having some programs for you, maybe online or something like that. Keep praying. అది ఎప్పుడు జరగాలని ప్రభు చిత్తంలో ఉందో అప్పుడు జరగాలని ప్రార్థిస్తున్నారని మనవి చేస్తున్నాను. అందరూ కలిసి దివ్య కారుణ్యమునకు సమర్పణ. యేసువా దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుని ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా
కుటుంబమును మా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును మా కోసం అనుక్షణం ప్రార్థిస్తున్న మా కోసం అనుక్షణం ప్రార్థిస్తున్న డిఎంఐ 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఎన్నటికీ నాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా. Pray for us. కొంతమందికి డౌట్, ఫాదర్ మరి ఈ ప్రార్థన భవిష్యత్తులో ఎట్లా, ఈ గ్రూప్ ఎట్లా అని అనుకునే వాళ్ళకి మీకు ముందే చెప్పాను, గుర్తుపెట్టుకోండి. జీవితాంతం, ఎందుకంటే మీ సపోర్ట్ నాకు కావాలి. ఏ సపోర్టు? డబ్బు కాదు, ప్రార్థన అవసరం. అందుకే బ్రతికి ఉన్న కాలం మీరు నాతో, నేను మీతో, ఈ బృందమంతా ఒకరి కోసం ఒకరు ప్రార్థిస్తూ ఉంటాం. మీరు ఎక్కడైతే పేర్లు రాశారో అక్కడ చేయి ఉంచి మీరు ప్రార్థన చేసుకోవాలి. రోజు మీ కుటుంబ సమేతంగా పిల్లలను కూర్చోబెట్టుకొని ప్రార్థించండి. కాలములు బాగలేదు, అందువల్ల ప్రార్థించుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎవరైనా డిఎంఐ 24/7 గ్రూప్లో జాయిన్ కావాలంటే దయచేసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నటువంటి డిఎంఐ గ్రూప్ నంబర్కి మీరు మరి ఫోన్ చేయవద్దు. తెలుగులోనే చెప్తున్నాను, ఫోన్ చేయవద్దు. దానికి బదులుగా ఆ నంబర్ తీసుకొని వాట్సాప్ మెసేజ్ పంపండి. నేను డిఎంఐ అని చెప్పి పంపండి. ఇంగ్లీషా, తెలుగా, తమిళా అని మెన్షన్ చేయండి బ్రాకెట్లో. మీకు వెంటనే ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ని ప్రెస్ చేస్తే వెంటనే జాయిన్ ద గ్రూప్ను వస్తుంది. ప్రెస్ చేయండి, అంతే, మీరు ఈ గ్రూప్లో జాయిన్ అవుతారు. తర్వాత కొన్ని రోజుల్లో మీకు ప్రతిరోజు మీ సెల్ ఫోన్లో సువార్త వస్తుంది. ఈరోజు మంగళవార్త మహోత్సవం. మంగళవార్త చర్చ్లో సంవత్సరంలో ఒకసారి, కానీ మీకు రోజు లభ్యమవుతున్నటువంటి గ్రూప్ ఇది. The good news, we celebrate the Annunciation once a year in church, but for you every day good news. So all that you have to do is take that number, don't call. 3 times I told you. But keep the WhatsApp message. I am also DMI and mention Telugu, English or Tamil. Accordingly, every day there will be good news for you coming to you. As I told in between, please pray in future we may have more of programs with you also. If God gives me good health of mind and body and little break, we will be able to spend time with you, maybe in online or something like that. 4వ గుర్తు, ఆదికాండ 3వ అధ్యాయం 15వ వచనం. నీకును స్త్రీకిని నీ సంతతికిని నీ సంతతికిని స్త్రీ సంతతికిని తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చిరగొట్టుదురు. వాట్ అ బ్యూటిఫుల్ ప్రామిస్. మరియ తల్లి గురించి ఎప్పుడు బైబిల్లో రాయబడి ఉందంటే ఫస్ట్ పుస్తకమే ఆమెతో స్టార్ట్ అవుతుంది. 3వ అధ్యాయంలోనే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మొన్న పుట్టిన వాళ్ళు ఆమె గురించి విమర్శిస్తున్నారు. నమ్మవద్దు. నేనైతే మోసపోను. మరియ తల్లి ఇక్కడే నిలబడుతుంది. అది మీకు స్వరూపం అని నాకు జీవితంలో అయితే పక్కన నిలబడినట్టు. కొందరికి అది స్వరూపం లాగానే కనిపిస్తుంది. ఫర్ సమ్ పీపుల్ ఇట్ ఇస్ ఓన్లీ అ స్టాచ్యూ. ఫర్ మీ షీ ఈస్ రియల్. సో షీ వాస్ అపాయింటెడ్ ఇన్ Genesis 3:15. She was appointed along with her son to crush Satan under her feet. Genesis 3:15 says like that. In the beginning itself, Mother Mary was there in the mind of God. But today all these people with small mind, they are preaching all kinds of unnecessary things. Don't believe. It's a very hurting experience for the mother to be hurt by these kind of sermons that is given. ఇలాంటి ప్రసంగాలు జరుగుతున్నాయి. అమ్మను గౌరవించకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ మన సహోదరులే. వాళ్ళందరూ అమ్మకు బిడ్డలుగా మారాలని ప్రభుని ప్రార్థన చేసుకుంటూ మంగళవార్త వాళ్ళ ఇండ్లలో కూడా వినపడాలని వాళ్ళు తెలియక చేస్తున్నారు. వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. ప్రభుని ప్రార్థనతో ఆశతో పాడుదామా ప్రేమన సహోదరులారా.
మిక్కిలి నెడరుగల తల్లి నీ శరణు కోరి వచ్చితివమ్మా. మిక్కిలి నెడరుగల తల్లి నీ శరణు కోరి వచ్చితివమ్మా. సాతాను తలను అనగదొక్క ఆదిలోనే దేవుడు ఎన్నుకున్నామా. ఇదిగో దేవుని దాసురాలను లూకా 1:38 అర్పించావే, ఈ దాసులైన మా కోసం ప్రార్థించమ్మా అని పాడాలి. సాతాను తలను అనగదొక్క ఆదిలోని దేవుడు ఎన్నుకున్న పాత్ర నీవమ్మా. సాతాను తలను అనగదొక్క ఆదిలోని దేవుడు ఎన్నుకున్న పాత్ర నీవమ్మా. ఇదిగో నీ దాసురాలని తల వంచి అర్పించావే, ఇదిగో నీ దాసురాలని తల వంచి అర్పించావే. దాసులైన మాకై ప్రార్థించమ్మా. నీ దాసులైన మాకై ప్రార్థించమ్మా. అమ్మా మరియమ్మా, అమ్మా దాసులుగా దాసురాలుగా తల వంచి దేవునికి లోబడి జీవించుటకు మంచి మనసును దయచేయమని మంగళవార్త పండుగ సందర్భంగా ప్రార్థిస్తాం. లెట్స్ బౌ డౌన్ ఫర్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ ప్రే దిస్ డికేడ్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా 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 సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రతి ఆదివారం ముత్తంగిలో సువార్త ఆదివారంగా మారుతుంది. ఫస్ట్ 2 వారముల ముందు ఈస్టర్ పండుగ, యేసు పునరుత్థాన పండుగ. నిన్న మనమందరం కలిసి దివ్య కారుణ్య మహోత్సవం సువార్త. నెక్స్ట్ వీక్ మళ్ళా సువార్త. ఎలాంటి సువార్త? స్వస్థత సువార్త. బ్రదర్ జాన్సన్ గారు చెన్నై నుండి, మీకు తెలుసు 2 సార్లు మన మధ్యలో ఎంత ఘనంగా ఎంత గొప్పగా దేవుడు నడిపించాడని ఎంతమంది సాక్ష్యాలు చెప్పారని. అలాంటి రోజు వచ్చే ఆదివారం మిస్ కాకూడదు. రండి. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళందరినీ తీసుకురండి, ప్రార్థన సలుపుదాం. బ్రదర్ జాన్సన్ గారిని ప్రత్యేక ప్రభు ఆశీర్వదించి వచ్చే వారం బహుగా వినియోగించుకోవాలని ప్రార్థించాలని మనం చేస్తున్నాను. 2 Sundays before we had Easter, the good news, and then yesterday we had the good news of the great feast of mercy, and next week again good news. 3 weeks continuous గా గుడ్ న్యూసే. కానీ చర్చిలో మంగళవార్త ఈరోజు మనకు 3 ఆదివారములు మంగళవార్తలే. తర్వాత మళ్ళీ మే నెలలో మంగళవార్త ఏంటిది? 19వ తారీఖున పెంతెకోస్తు మహావార్త.
మనందరికీ పరలోకం తెరవబడి పరిశుద్ధ ఆత్మ కుమ్మరింపు జరిగే పండుగ. ఆ టైం లోపల దయచేసి అది పెద్ద ఫ్యాన్, హెలికాప్టర్ ఫ్యాన్, తర్వాత ఫాల్ సీలింగ్ అంతా సిద్ధం చేసి చేయాలని, ఇక ఒక వారం తర్వాత బ్రదర్ గారు స్వస్థత కూటమైన తర్వాత ఆ హాలు తర్వాత ఇటు సైడ్ షిఫ్ట్ చేసి చేయాలని ప్రయాణంలో ఉన్నాం. అన్నీ అనుకూలంగా ఉండాలని, వాతావరణం అనుకూలంగా ఉండాలని, బయట పెట్టాలంటే అన్నీ ప్రజలకు అనుకూలంగా మారాలని ప్రభుని ప్రార్థన చేస్తుంటే దేవుడు చేస్తాడు మీరు ప్రార్థన చేస్తే. ఎస్, వీ హ్యావ్ ద గుడ్ న్యూస్. నెక్స్ట్ వీక్ Sunday and May 19th the good news Pentecost day. Be prepared, already book the tickets. Those who are from other districts, come and be blessed. తర్వాత వచ్చేది ఇంకా గొప్ప శుభవార్త. అదే మే 26 ఉదయం నుంచి 29 మధ్యాహ్నం వరకు జోస్ వటేకల్ స్వస్థత అద్భుత వరం పొందినటువంటి ఫాదర్ గారు బెంగళూరు నుంచి అసలు దొరకడు అలాంటి వ్యక్తి ఒప్పుకున్నారు. ఇదే స్టేజ్ మీద నిలబడి నాతో పాటు ఆ రోజు మీకు వాక్య పరిచర్య చేశాడు, మీరు చూశారు. ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోండి. బయట జిల్లా నుంచి వచ్చిన వాళ్ళకు అకామిడేషన్ ఇవ్వటానికి ట్రై చేస్తున్నాం. తర్వాత ఈ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకవేళ చాలామంది అడుగుతున్నారు, ఫాదర్ మేము వచ్చి రోజు వెళ్ళాలంటే కష్టం కదా అని. ఒకవేళ హాల్లో పెద్ద హాల్లో పడుకోవాలంటే మీరే పడుకోవటానికి మీరు సిద్ధం చేసుకొని రావాలి. బెడ్షీట్స్ అవన్నీ తీసుకొని వస్తే ఆవిడ పెద్ద ఫ్యాన్ వేసిన తర్వాత మీరు ఉండటానికి అవకాశంలో ఉన్నాయి. చాలామంది బాధపడ్డారు, మేము రోజు వెళ్ళి రావాలంటే ఎండలో ఎట్లా ఫాదర్ అని. నో ప్రాబ్లం, యూ క్యాన్ బీ అకామిడేటెడ్ ఇన్ ద బిగ్ హాల్, బట్ యూ హ్యావ్ టు బ్రింగ్ యువర్ బెడ్షీట్స్ అండ్ గెట్ రెడీ ఫర్ దిస్. ఇది అన్నీ కూడా చాలా ఖర్చులతో కూడిన పని. దయచేసి ఎవరైనా ఇన్ని ప్రోగ్రామ్స్కి ముందుకొచ్చి స్పాన్సర్ చేయాలన్నా మీకు దేవుడు ఇస్తే, నమ్మకం ఇస్తే ఇవ్వండి, ప్రభు దీవిస్తాడు. అనేక కార్యక్రమాలు ఇంతకుముందు పెంతెకోస్తు పండుగ ఒక్కటి అంతకణంగా జరిగేది. ఇప్పుడు ప్రతి ఆదివారం చాలా ప్రోగ్రాం జరుగుతున్నాయి. కారణం ఏంటి చెప్పండి? ఈ కరుణ జపమాల స్టార్ట్ అయినప్పుడు కరుణ ప్రవాహం అట్లా జరుగుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు మాత్రం ఖచ్చితంగా ఈ గ్రూప్లో ఉండండి, ప్రార్థించండి, మీకు చేస్తాడు దేవుడు. నేను కూడా గ్రూప్లో ఉన్నాను కావున చెప్తున్నాను. ఎస్, బికాజ్ వీ హావ్ బిగాన్ ద మర్సీ, that's why mercy is flowing each after Sunday after Sunday in this center. Be blessed. చివరిగా ఒక ప్రకటన. ఎల్లుండి సాయంత్రం నుండి శనివారం మధ్యాహ్నం వరకు ఇంగ్లీష్ భాషలో ఉత్థాన మహిమ గురించి ప్రత్యేక ప్రసంగాలతో కూడిన వడకం ఉంది. Wednesday evening to Saturday afternoon there's a special retreat on resurrection, how to resurrect from your problem. ఆల్రెడీ ప్రసంగులందరికీ దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ ప్రకారం వాక్య పరిచయం ఏం చేయాలని రాసి ఇచ్చాను. వాళ్ళు సిద్ధమవుతున్నారు. రండి, బీ బ్లెస్డ్. అండ్ 22nd ఈవినింగ్ టు 26th ఈవినింగ్, 22 సాయంత్రం నుంచి 26 సాయంత్రం వరకు మీ పరిస్థితి నుండి, కన్నీటి లోయ నుండి, శాపపాపం నుండి ఎలా లేవాలి ఆ సత్యములన్నీ వివరించే టాక్స్ గురువులు ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు మీకు నేర్పిస్తారు. ముందుగానే బుక్ చేసుకోండి. ప్రభు దీవెనలు పొందండి. ప్రభువా దీవించమని ప్రార్థిస్తూ ఉండండి. ఇన్ని ప్రోగ్రామ్స్ తర్వాత వాతావరణం మీరు ప్రార్థించండి. దేవుడు అనుకుంటే వాతావరణం మార్చగలుగుతారు. టెరబుల్ క్లైమేట్ 43 డిగ్రీ లాగా ఉన్నదని ప్రజలు కొంటున్నారు కావచ్చని. ఇవన్నీ మారిపోవాలంటే మీరు ప్రార్థిస్తే మేఘాన్ని పంపిస్తాడు దేవుడు. ఎందుకు ప్రార్థన చేయకూడదు? మనము అందరు కలిసి ప్రార్థిస్తాం. లెట్స్ ఆల్ ప్రే, మే గాడ్ సెండ్ ద క్లౌడ్ అండ్ బ్లెస్. రేపు వర్షం పడితే కూడా రైతులకు ప్రార్థన, అందువల్ల మేఘాన్ని పంపిస్తే అయిపోతుంది. ప్రార్థన చేయండి. ప్రభుతో ప్రార్థన చేసి ముగిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మంగళవార్త మహోత్సవ శుభాకాంక్షలను మీకు తెలియజేస్తుండగా ఇప్పుడు పాడబోయేది మీకు ప్రవచనముగా మారునుగా. టుడే ఈస్ ద డే వి సెలబ్రేట్ ద ఫీస్ట్ ఆఫ్ అన్నన్షియేషన్, announcing the good news through Mama Mary for all of us. And so I announce the good news for all of you as a prophecy for all of you. ఎంతమంది గుడ్ న్యూస్ కోసం వచ్చి ఉన్నారో సాక్ష్యం చెప్పాలి త్వరగా. ఈ గుడ్ న్యూస్ అన్నాడు ఫాదర్ గారు, క్లిప్ కట్ చేసుకోండి. ఫాదర్ గారు ఆ రోజు చెప్పాడు, సువార్త అన్నారు. జాబా, పిల్లల సెటిల్మెంటా, సంతాన వరమా, ప్రమోషనా, ఇల్లు కట్టుకోవాలా, ఏదైనా సరే గుడ్ న్యూస్ అంటే గుడ్ న్యూసే. మీకు ఒక మాట చెప్తా, నాకు అనిపించిన ప్రేరేపణ. అమ్మకి ఇస్తే బిడ్డలకు ఇస్తాడు దేవుడు. అమ్మ పొందుకున్నది గుడ్ న్యూస్. ఎందుకు బిడ్డలకు ఇవ్వదు? పిల్లలు తల్లిదండ్రులు మీకు తెలియదు మీరు ఎంత ఆశతో పిల్లల కోసం ఖర్చు పెడుతున్నారు.
ఆశీర్వాదిస్తున్నారు. ఆ తల్లికి తెలియదు మరి అనుకోండి. అడగండి ఈరోజు లాస్ట్కి నేను ఇలా పాడుతాను, అమ్మా అని పాడతాను. మీరు కూడా నాతో పాటు అమ్మా ఆ శుభవార్త, మంగళవార్త, మంగళకర కార్యములు మా పిల్లల విషయంలో, మా విషయంలో, ఆర్థిక విషయంలో, ఆధ్యాత్మిక విషయంలో, ఇంటి విషయంలో, ప్రమోషన్ విషయంలో, వీసా విషయంలో, సంతాన విషయంలో ఏదైనా సరే యేసు నామములో జరుగునుగాక. నా తల్లి, మీ తల్లి, దేవుని తల్లి ద్వారా జరుగునుగాక. మై మదర్, యువర్ మదర్ అండ్ గాడ్స్ మదర్, she receives the good news and gives to all of us. Whatever mother and father receives is our property. She is our mother. Shall we pray together and sing this hymn? పాడుదామా? మహిమతో పాడుదాం. దుఃఖమన్నీ సంతోషంగా మారిపోను గాక. యెషయా 37:10 మీ ఇంటిలో జరుగును గాక. ఐసయా 35:10 may it happen in Jesus name. Amen. మిక్కిలి నెనరుగల తల్లి, నీ శరణు కోరి వచ్చితివమ్మా. మిక్కిలి నెనరుగల తల్లి, నీ శరణు కోరి వచ్చితివమ్మా. మంగళవార్త మహోత్సవం కొనియాడే ఈ దినం ఆ మంగళవార్త మా చెవులలో వినబడాలని ప్రార్థన చేస్తాం. మంగళవార్త మహోత్సవం కొనియాడే ఈ దినమా, మంగళవార్త మాకు కూడా వినబడాలమ్మా. మంగళవార్త మహోత్సవం కొనియాడే ఈ దినమా, మంగళవార్త మాకు కూడా వినబడాలమ్మా. దుఃఖపు వార్తలన్నీ శుభవార్తలుగా, దుఃఖపు వార్తలన్నీ శుభవార్తలుగా మా చెవిలో వినబడాలి ప్రార్థించమ్మా. మా చెవిలో వినబడాలి ప్రార్థించమ్మా. అమ్మా 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 అమ్మా. నీవు ఆరోగ్య మాతవమ్మా, సహాయ మాతవమ్మా, మంగళవార్త మాకు వినబడాలని ప్రార్థించుము తల్లి. ఇదిగో నీ తల్లి. కళ్ళు తెరచి అమ్మ వైపు చూడండి, చేతులు ఎత్తండి. మీ పిల్లల విషయంలోన ఏడుస్తున్నారు శుభవార్త కోసం, మంగళవార్త కోసం. మీ విషయంలోన ఏదైనా సరే చెప్పండి. ఇంతసేపు పాడిన పాట మీ ఇంటిలో ప్రవచనంగా మారాలని చేతులెత్తి ప్రార్థించు. వాట్ గుడ్ న్యూస్ యు ఆర్ వెయిటింగ్ ఫర్? వెయిటింగ్ ఫర్ వాట్ గుడ్ న్యూస్? వాట్ గుడ్ న్యూస్? జాబ్, ప్రమోషన్, వాట్ యు వాంట్? అమ్మ అడిగితే ఇవ్వడు, తప్పకుండా వేస్తాడు. లాలించాడు, పాలించింది, రక్తమును పాలుగా మార్చి తాపించింది. ఆ తల్లి ఎట్లా మర్చిపోతుంది? అడగండి. పూజలు అయిపోతున్నాయి, రోజు అయిపోతుంది. ఆ టైం లోపల మీకు జరగాలి. ఇప్పుడు టైం మెయింటైన్ చేసుకో. ఇప్పుడు మంగళవార్త, శుభకార్యములు, మంగళకరమైన పెళ్లిలు జరుగునుగాక, శుభవార్త కలుగునుగాక, దుష్ట శక్తులు ప్రభాగములు ఇంటింటిలో పడిపోనుగాక. Everybody, settlement, promotion, job and every kind of good news you are waiting for, may the Lord change your sorrow into a good news in Jesus name. Amen. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు ప్రియమైన ముగ్గురు వ్యక్తులు బిషప్స్ అవుతున్నారు. ఒక రేపటి దినం నేను కూడా ఆ రోజును కనులారా కాంచుటకు అక్కడికి వెళుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మాన్సినర్ సాగిలి ప్రకాష్ ఖమ్మం బిషప్గా రేపటి దినం అభిషేకం చేయబడుతున్నారు. 24వ తారీఖున గొరండ్ల జోహన్నస్ బిషప్ గారు, మనల్ని ప్రేమించే బిషప్ గారు, ఆయన కర్నూలు పీఠాధిపతిగా అభిషేకం చేయబడబోతున్నారు. 30వ తారీఖున MSFS సభకు చెందినటువంటి మాన్సినర్ దమాన్ ఫాదర్ గారు
నల్గొండ మేత్రాన్ని వారికి అభిషేకం చేయబడిపోతున్నారు. ప్రార్థన చేయండి ప్లీజ్. ఎందుకంటే మన ప్రార్థన వాళ్ళకు అవసరం. వాళ్ళు బాగా ఆశీర్వాదంతో నింపబడి మాలాంటి గురువులను నడిపించుటకు కృప, ఆశీర్వాదం, ఆరోగ్యం రేపటి దిన ఫంక్షన్ అన్నీ దేవుని ఆధీనంలో ఉంచుకోవాలని ప్రభుని ప్రార్థన చేద్దాం. ప్రార్థనతో ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. వాతావరణం బాగలేదు. ప్రజలు కొద్దిగా ఇబ్బందులలో ఉన్నారు. అందువల్ల వాతావరణం కోసం ప్రార్థించుటకు ప్రభు చిత్తమైతే మీరు నిర్ణయం చేసుకోండి. గ్రూప్లో ఉన్నవాళ్ళు మీరు అందరు కలిసి ఒక్కొక్క పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నీ ప్రోగ్రాం నడవాలి, ఆరోగ్యం కలగాలి, అందరికీ అనుకూలమైన వాతావరణం రావాలని ఇంతమంది ప్రార్థిస్తే దేవుడు కనుకరించాడు. దయచేసి ఇంటింటిలో సువార్తగా మార్చుకొని ఈ మాటను వినండి. మంచి ఆరోగ్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థించండి. తగిన వాళ్ళు టాబ్లెట్ తీసుకొని ఆహారం తీసుకొని మీకు తోచిన రీతిలో మీ ఉపవాసం మీకు తెలుసు అలా చేయండి, ప్రార్థించండి. చివరి ఆశీర్వాదముల కొరకై తల వంచి ప్రభుని ప్రార్థన చేద్దాం. ప్రభు మీతో మరియ తల్లి మంగళవార్త పండుగ సందర్భంగా మీతో మీ కుటుంబ సభ్యులందరితో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మంగళ వార్త మహోత్సవమును కొనియాడుతున్న శుభవేళలో అమ్మ విన్న మంగళ వార్త బిడ్డలుగా మనందరిలో వినబడినట్టు దీవించునుగాక. The blessing of the Almighty God as we celebrate the feast of Annunciation, the good news given to Mama Mary through Angel Gabriel. May same angel bring good news to your family. May you become a good news in Jesus' name we pray. Nikili nenerugala talli కృపారసముగల తల్లి మంగళవార్త విన్న తల్లి దుఃఖమంగా సంతోషంగా వారాలని ఏడ్చి ప్రార్థించిన ఈ బిడ్డలందరిపై కనికరించమని ప్రార్థించు తల్లి. God bless you. Happy feast day. శుభాకాంక్షలు. God be with you.